అర్జున అంటే తెల్లమద్ది. నల్లమద్ది అని రెండు ఉంటాయి అడవిలో. నల్లమద్ది వుడ్ మనకి ఫర్నిచర్కి గుమ్మాలకి వాటికి పనిచేస్తుంది. అందుకని అదంతా కొట్టేశారు. అడవిలో నల్లమద్ది లేవు పెద్దగా. ఈ తెల్లమద్ది వుడ్ ఎందుకు పనిచేయదు? పొయ్యిలో కాలదాం, పొయ్యిలో ఫైర్ వుడ్ కాలదాం, ఫర్నిచర్కి పనిచేయదు. కాబట్టి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. కాకపోతే ఈ తెల్లమద్ది చెట్టు బెరడు బార్కు గుండెకి బ్రహ్మాస్త్రం, గుండె జబ్బులకి బ్రహ్మాస్త్రం. అర్జున టీ, ఆ బెరడుతో టీ తాగితే 100 ఏళ్ళైనా మన గుండెకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పంపింగ్ తగ్గిపోవడం, బ్లాక్ అయిపోవడం, స్టంట్లు గింట్లు ఏమి ఉండవు. ఇప్పుడు చాలా కేసులు తర్వాత చాలామందికి హార్ట్ పంపింగ్ తగ్గిపోయింది. దానికి ఏం లేదు, ఆప్షన్స్ లేవు, మందులు లేవు. ఆక్సిజన్ పెట్టుకోవాలి, ఏదైనా ఆపరేషన్ కూడా ఉండదు. ఆ కేసు నేను మెడికల్ చాలా చూసా. 30%, 20% కొట్టుకున్న గుండెలు కూడా పుట్టి అర్జున పొడి తాగమంటే వితిన్ 15 days పంపింగ్ నార్మల్గా వచ్చేసింది. 3 months వాడితే నార్మల్ అయిపోయిన ఎంతమంది ఉన్నారు. ఆ తెల్లమద్ది పౌడరు దానికి ఏది ఫార్ములా అట్లా ఏం సింపుల్. తెల్లమద్ది మంచి లావు చెట్టుది, మంచి బెరడు తెచ్చుకొని పొడి చేసుకుంటే సంవత్సరంలో ఒక 20 రోజులు ఆ పొడి టీలో కానీ లేదా తేనెతో కానీ లేదా ఉత్తి వాటర్తో కానీ వచ్చి ఒక పావు చెంచా పొడి 1 గ్రామ్ రోజు తీసుకుంటే గుండె జబ్బులు రావు, ఉన్నా పోతాయి. మీరు ఏదైనా మందులు వాడుతున్నా మెడికేషన్ తగ్గిపోతాయి, గుండెకి సంబంధించిన జబ్బులు తగ్గిపోతాయి. అందుకే ఆయుర్వేదంలో అర్జునాది బట్టి, అర్జునారిష్ట ఇలాంటి గుండెకి పనిచేసే మందులన్నీ అన్ని కంపెనీలు తయారు చేస్తే బాగుంటాయి. అలా అర్జునారిష్టలు కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఏదైనా గుండె ప్రాబ్లం అంటే అసలు మీరు జనరల్గా తీసుకుని వాడేసుకోవచ్చు. హార్ట్ ప్రాబ్లం అంటే రాదు, చక్కగా అర్జునారిష్ట వాడుకోవచ్చు. లేదా అర్జున దొరికితే ఇది ఇంకా మంచిది. అలాంటి గుండెకి బలం చేకూర్చే దాంట్లో బ్రహ్మాస్త్రం, గుండె జబ్బులకి బ్రహ్మాస్త్రం అర్జున అన్నమాట. అలాగే అర్జున పత్రం వేస్తాం, ఇది పత్రం. ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి, రోడ్ సైడ్ చాలా చెట్లు ఉన్నాయి, వేసుకోవచ్చు. అర్క అంటే జిల్లేడు, శ్వేత అర్క అంటే తెల్ల జిల్లేడు. తెల్లటి పువ్వులు ఉంటాయండి, తెల్ల పువ్వులు. ఆ తెల్ల జిల్లేడు శ్రేష్టం అన్నమాట. మామూలుగా జిల్లేడు సూర్యుడికి ప్రతీక, తెల్ల జిల్లేడు. అలాగే మన జాతకంలో సన్ వీక్ అయిందనుకోండి, చర్మవ్యాధులు వస్తాయి, బొల్లి లాంటి జబ్బులు వస్తాయి. అందుకు రథసప్తమికి సూర్యుడికి ప్రత్యేకం కదండి. ఈ చర్మవ్యాధులు రాకుండా ఉండడానికి, ఉన్నా తగ్గడానికి జిల్లేడాకు నెత్తిమి పెట్టుకొని, రేగుబండి పెట్టుకొని వేడి నీళ్ళు పోసుకొని స్నానం చేస్తారు ఫస్ట్. ఎందుకంటే ఈ జిల్లేడు మీద ఉండే ఈ జిగురు లాంటి పదార్థం ఒళ్ళంతా పడడం వల్ల చర్మవ్యాధులు పోతాయి, రాకుండా ఉంటాయి. మామూలుగా ఈ వెటిలిగో బొల్లి అది ఖచ్చితంగా పూర్వజన్మ కర్మ వల్ల వస్తుంది. చెప్తాం కదా, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధలే. సో అది చాలా డీప్ డిసీజ్, చాలా క్రానిక్ డిసీజ్. ఒక పట్టాను పోదు. అది శరీరం మూలలోకి వెళ్ళి పనిచేసే మందు అయితే కదా తప్ప ఆ బొల్లి తగ్గదు. అది స్కిన్ డిసీజ్ అనుకుంటాం, చర్మవ్యాధి కాదు. ఇంటర్నల్గా వేరే ప్రాబ్లం. అందువల్ల ఈ ప్యాచెస్ ఏర్పడతాయి. సో విషయం ఏంటంటే తెల్ల జిల్లేడు వేరు. అలాగే తెల్ల జిల్లేడు మనకి గణపతికి ప్రత్యేక. అంటే పెద్ద చెట్టు, బాగా 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయినా ఏదైనా చెట్టు తిరిగితే తువ్వేమనుకోండి, ఇలా తిరిగేస్తే ప్రతి చెట్టులో వినాయకుడు కనిపిస్తాడు. ఆ మొదలు వేరు వినాయక షేప్లో ఉంటాయి చాలా చెట్లు. అలా వైద్యంగా ఏంటంటే ఆ వేరు మీద ఉన్న బెరడు ఉంటుంది, ఆ బెరడు శుభ్రం కడిగేసి పొడి చేసేసి ఒక చిటికెడు పొడి వెన్నతో తీసుకున్నారనుకోండి, ఒక 2 నెలలు 3 నెలలు సంవత్సరం పాటు రోజు తీసుకున్నారనుకోండి, బొల్లి శాశ్వతంగా పోతుంది. ఎక్కడ ఎలక్కల. కాకపోతే మనం మంచి చెట్టు సేకరించుకొని మనం చేసుకుందాం కదా. ఏ అమెజాన్లో కొట్టామనుకోండి, ఏమెత్తాడు మనకేం తెలుసు. ఇది మనం సొంతంగా చేసుకుంటే మనం మన పిల్లల కోసం లేదా మన కోసం మనం చేసుకుంటాం అనుకోండి, ఈ నేచర్ ఏం చేస్తుంటే ఆ మొక్క వెతికేటప్పుడు కొంత పోద్ది, కొంత జబ్బు పోద్ది.
మందు పని చేయదు. ఆ మొక్క తెచ్చుకొని కష్టపడి పని చేసుకుంటున్నాం కదా, ఆ చేసేటప్పుడు సగం పని చేయదు. ఉన్నది మందు పోతుంది. అంటే ఈ మందు తయారయ్యేటప్పుడు మనకు లోపల సగం ప్రాసెస్ జరిగిపోతుంది అనమాట. ఈ మందు వేయగానే పూర్తి పోతుంది. అందుకని ఎవరి మందు అలా చేసుకోవాలని చెప్తాం. అలా నేను ఏం చెప్తారంటే వెజిటబుల్ మెర్క్యూరీ అని పిలుస్తారు. వెజిటబుల్ మెర్క్యూరీ. మన లోహాల్లో పాదరసం ఎలాంటిదో మొక్కల్లో పాదరసం లాంటి మొక్క చెప్తారు అన్నమాట. ఇది అంత డీప్గా వెళ్ళిపోయి పని చేస్తామన్నమాట. చాలా చెప్పాం. ఇది మెన్సస్ పెయిన్ వస్తుంది అనుకోండి, బహిష్టు నొప్పి వచ్చినప్పుడు మామూలుగా కబుక్కుని ఇంగ్లీష్ మీద వేసుకుంటున్నాం, టెంపరీగా మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది, జీవితాంతం ఏడిపిస్తూ ఉంటాయి. పూర్వం చేసేవారు మెన్సస్ పెయిన్ ఉంటే బెల్లం వండ చేసి దానికి అన్నం పెట్టి జిల్లేడు పాలు చొప్పేసి పైన క్లోజ్ చేసి, జిల్లేడు పాలకి పైన బెల్లం క్యాప్సిల్ అనమాట, రెండు అనుకోనం కూడా. ఆ నెలసరి 3 రోజులు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మన్నాడు 3 9 ఉండలు వేస్తే మెన్సస్ పెయిన్ అప్పుడు తగ్గదు, ఆ నెలలో తగ్గదు. నెక్స్ట్ మంత్ పీరియడ్ అప్పుడు సగం తగ్గదు. నెక్స్ట్ డోస్ వేసామనుకోండి 3rd మంత్ కొంచెం కనిపిస్తుంది. 3వ నెల వేసామనుకోండి పూర్తిగా పోతుంది. 4వ నెల రాదు. అంటే చెప్పిందని చాలామంది వాడిన ఉన్నారు, తగ్గిపోయిందని చెప్పిన ఉన్నారు. ఇంకొకటి, పెళ్ళి అయిన తర్వాత కూడా ఈ మెన్సస్ పెయిన్ వల్ల కూడా పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఉంటుంది. అలా చాలామందికి మెన్సస్ పెయిన్ తగ్గి పిల్లలు పుట్టినున్నారు. పూర్వం సంతానం లేకపోతే పిలిచి ఫ్రీగా ఇచ్చేవారు, 10 అందరికీ ఇచ్చేవారు, ఫ్రీగా ఇస్తే పిల్లలు పుట్టేవారు. అలా సంతానం కలగడానికి బోల్డ్ టెక్నిక్స్ అనమాట. అలా జిల్లేడు మనం కొన్ని వందల రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు, మొక్క గుర్తుపట్టడం అనేది చాలా కష్టమైన పని. అంటే ఎందుకు కష్టం అంటే మనకి దీని మీద ఫోకస్ లేదు కదా. అంటే అలా చూస్తే గ్రీన్గా ఉంటే అంతా గ్రీన్ అనుకుంటాం. నేను చూసాను అనుకోండి, నాకు అందులో అన్నీ కనిపించేస్తుంటాయి, మీకు అంతా పచ్చ కనిపిస్తుంటుంది. అలా ఏంటంటే ఆ మొక్కని గుర్తుపట్టడం అనేది చాలా కీలకమైన ఇదనమాట. అండి ఇప్పుడు ఆ మొక్కని గుర్తుపట్టే నాలెడ్జ్ కానీ పోతే ఇక నెక్స్ట్ దానికి ఏముండదండి. ఎన్ని పుస్తకాల్లో రాసినా మొక్కని గుర్తుపట్టే నాలెడ్జ్ లేకపోతే శూన్యం.